ఏపీ వైపు వెళ్లే రహదారులపై ఎక్కడ చూసినా కూడా వాహనాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీ వాసులు తమ సొంతూళ్లకు పయనమవుతుండటంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ వ్యక్తికి రాదు సార్. 500 మీటర్లు పెట్టు. సరే సార్. 500 మీటర్లు. కిలోమీటర్ వ్యక్తికి రాదు సార్. 500 మీటర్లు పెట్టు. సరే సార్. 500 మీటర్లు. కిలోమీటర్ వ్యక్తికి రాదు సార్. ఏపీ వైపు వెళ్లే రహదారులపై ఎక్కడ చూసినా కూడా వాహనాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీ వాసులు తమ సొంతూళ్లకు పయనమవుతుండటంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. మన స్క్రీన్పై మీరు విజువల్ కూడా క్లియర్గా చూడొచ్చు. టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి పరిస్థితి సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మీరు రైట్ బాక్స్లో క్లియర్గా చూడొచ్చు. వాహనాల లైన్స్ ఏ విధంగా క్యూ లైన్లో వేచి ఉన్నాయో. అండ్ లెఫ్ట్ సైడ్ విజువల్ చూసుకున్నట్లయితే తెల్లవారుజామునే బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి బస్టాండ్లో మీరు చూడొచ్చు. ఓట్ల పండగకు బయలుదేరినటువంటి ప్రయాణికులు ఓటర్లందరూ కూడా బస్టాండ్లలో కానివ్వండి, అటు టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఇటు బస్టాండ్లో చూసుకున్నట్లయితే ప్రయాణికులు కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను మీరు స్క్రీన్పై చూడొచ్చు. 500 మీటర్లు పెట్టు. సరే సార్. 500 మీటర్లు. కిలోమీటర్ వ్యక్తికి రాదు సార్. 500 రైట్. ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో అందించేందుకు అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఈ విధంగా క్యూ లైన్లు అధికంగా ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి టైంలో టోల్ వసూలు చేయొద్దు అని చెప్పేసి చెబుతూ ఉంటారు కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? జ్యోత్స్న, రేపు జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఏపీలో 2 ఎలక్షన్స్ కావచ్చు, తెలంగాణకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు సొంత ఊర్లలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఈ రోజు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుతం వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఈ సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. ప్రధానంగా 16 మార్గాలు ఉన్నటువంటి ఈ టోల్ ప్లాజా దగ్గర 10 మార్గాలను హైదరాబాద్ విజయవాడ వైపు వెళ్లేటువంటి మార్గంలో ఏర్పాటు చేశారు. అయితే గత సంక్రాంతి పండుగకు సంబంధించి చూసినట్టయితేనే ఈ వాహనాల రద్దీ ఉంటుంది. అయితే అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ నేపథ్యంలో టోల్ వసూలు చేయొద్దని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే రేపు ఎలక్షన్ సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ నుంచి సొంతూరులకు వెళ్లేటువంటి వాహనాల రద్దీతో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం గవర్నమెంట్లకు సంబంధించి అయితే తెలంగాణ కావచ్చు, ఏపీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునేందుకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాహనాల రద్దీ మాత్రం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున సొంతూరులకు వెళ్లేందుకే ప్రస్తుతం వాహనాల రద్దీ మాత్రం కొనసాగుతుంది. జ్యోత్స్న అండ్ అశోక్, ఈ మధ్యకాలంలో ఒక కొత్త రూల్ కూడా వచ్చినట్లుంది కదా, అంటే అంటే ఇన్ని వెహికల్స్ కనుక వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా టోల్ ఫీజు వసూలు చేయకూడదు అండ్ వాళ్ళు పే చేయాల్సినటువంటి అవసరం లేదు అని వచ్చింది. దాని గురించి మీకు ఏమైనా క్లారిటీ ఉందా? అయితే ఈ వాహనాలకు సంబంధించి చూసినట్లయితే టోల్ ప్లాజా దగ్గర 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉన్నట్లయితే వాహనాలకు సంబంధించి టోల్ ఫీజు వసూలు చేయొద్దని చెప్పేసి ఎన్హెచ్ఏఐ నిబంధనలు ఉన్నాయి. కానీ అవేవి కూడా ప్రస్తుతం టోల్ ప్లాజా దగ్గర కూడా ఏవి కూడా అమలు కావడం లేదు. కానీ ప్రస్తుతం ఏదైతే పండుగ వాతావరణం కావచ్చు, ఏదైతే ఈ ఎలక్షన్ సంబంధించి కావచ్చు, ఏది అయినప్పటికీ కూడా వేలాది వాహనాలు ఒకేసారిగా వస్తే మాత్రం టోల్ ప్లాజా దగ్గర విపరీతమైన వాహన రద్దీ మాత్రం కొనసాగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో పర్మనెంట్ స్థాయిలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. జ్యోత్స్న. రైట్ అశోక్.